తెలంగాణ కేబినెట్ మరి కాసేపట్లో సమావేశం కానుంది. శాసనసభ సమావేశాల నిర్వహణ సహా ఇతర అంశాలపై కేబినెట్ భేటీలో చర్చిస్తారు. ఈ మధ్యాహ్నం ప్రగతి భవన్ వేదికగా జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రి మహమూద్ అలీ ఉన్నతాధికారులు పాల్గొంటారు. శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి కొత్త ప్రభుత్వం ఎన్నికయ్యాక జరుగుతున్న మొదటి మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, తెలంగాణ కేబినెట్ మరి కాసేపట్లో భేటీ కాబోతోంది. ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయి? బలరాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా రాష్ట్ర కేబినెట్ సమావేశం కాబోతుంది. అయితే ఈ సమావేశానికి సంబంధించిన ఈ కేబినెట్ లో ముఖ్యమంత్రితో పాటు హోంమంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి హోంమంత్రితో ఇద్దరే ఉన్నతాధికారులతో పాటు కొద్ది మంది మాత్రమే పాల్గొనున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీంట్లో ముఖ్యంగా శాసనసభకు సంబంధించినటువంటి ఈ సమావేశాల ఏర్పాటు విషయంతో పాటు ప్రోటెం స్పీకర్ ను నియమించి వీరందరినీ శాసనసభ సభ్యులందరినీ కూడా ప్రమాణ స్వీకారంతో పాటు ఏ రకంగా కేబినెట్ కి సంబంధించినటువంటి నిర్ణయాలు చేపట్టాలనే అంశాన్ని కూడా చర్చించనున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఆంగ్లో ఇండియన్ కి సంబంధించి ప్రతిసారి ఒక సభ్యుని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. దానిపైన కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటితో పాటు 17న కేబినెట్ కు సంబంధించినటువంటి విషయంతో పాటు అదే 18న కేబినెట్ విస్తరించేటువంటి అవకాశం పైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థులంతా కూడా మంత్రివర్గ విస్తరణ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఎవరి ప్రయత్నాలు కూడా వారు కేబినెట్ విస్తరణలో తమ చోటు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. వారందరూ కూడా ఎవరెవరు సీటు లభించేటువంటి అవకాశం ఉంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి కూడా కేబినెట్ లోకి ఎవరెవరిని తీసుకునేటువంటి అవకాశం ఉంది, స్పీకర్ గా ఎవరిని నియమించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటితో పాటు ప్రస్తుతం పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైనటువంటి సందర్భంలో దానిపైన కూడా టిఆర్ఎస్ పార్టీ వ్యూహం పైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. పలు కీలక నిర్ణయాలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ మధు.